హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాచీన భారతదేశ చరిత్రకి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే, రివిజన్ పర్పస్ ఫుల్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. 20 రూపీస్ పే చేసి మీరు అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. 1673 ప్రశ్నలు ప్లస్ 2000కు పైగా ప్రశ్నలు టేబుల్స్ రూపంలో ఇవ్వబడ్డాయి. ఏపీ ఇది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఒకవేళ ఏపీ గ్రూప్స్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మధ్యయుగ చరిత్ర సిలబస్ ప్రకారం తయారు చేయబడింది. అప్లికేషన్లో 1 రూపీ కోర్సులో ఫ్రీగా చదువుకోవచ్చు, అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే 30 రూపీస్ పే చేసి సేమ్ కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫ్రీ యాక్సెస్ 26 ఫిబ్రవరి వరకు ఉంటుంది. కర్ణాటిక్ యుద్ధాలు. కర్ణాటిక్ అంటే తమిళనాడు ప్రాంతం, ఇది కర్ణాటక కాదు. తమ ఆధిపత్యాన్ని పెంపొందించడానికై బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు దక్కన్ ప్రాంతంలో రాజ్య వారసత్వ తగాదాల్లో తలదూర్చడం కారణంగా దక్కన్లో కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కోసం జరిగిన ఈ 3 యుద్ధాలను ఆంగ్లో ఫ్రెంచ్ లేదా కర్ణాటిక్ లేదా దక్కన్ యుద్ధాలు అంటారు. మొత్తం 3 కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. మొదటిది 1746 నుండి 48 వరకు, రెండవ యుద్ధం 1749 నుండి 54 వరకు, మూడవ కర్ణాటిక్ యుద్ధం 1756 నుండి 63 వరకు. మొదటి కర్ణాటిక్ యుద్ధం. ఈ యుద్ధానికి ముఖ్య కారణం ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. భారతదేశంలో ఈ యుద్ధ సమయంలో బ్రిటిష్ నౌకాదళాన్ని భారతదేశానికి పంపించారు. కానీ ఆ సమయంలో ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లే యుద్ధానికి సిద్ధంగా లేడు. డూప్లే ఆర్కాట్ నవాబు అయిన అన్వరుద్దీన్ వద్దకు వెళ్ళి బ్రిటిష్ వారిని హెచ్చరించమని కోరాడు. అన్వరుద్దీన్ బ్రిటిష్ వారి నౌకాదళాన్ని వెనక్కి పంపమని ఆదేశించాడు. అయితే డూప్లే ఆపద తొలగిన వెంటనే బ్రిటిష్ వారిని దెబ్బతీయడానికి మారిషస్ దీవుల్లోని ఫ్రెంచ్ గవర్నర్ అయిన లాబోర్డినాయిస్ లేదా బోర్డేని ఆహ్వానించాడు. వీరిద్దరూ కలిసి 1746లో మద్రాస్ని ఆక్రమించి ముట్టడించారు. లాబోర్డినాయిస్ మద్రాస్ గవర్నర్ దగ్గర లంచం తీసుకొని మద్రాస్ని ఆంగ్లేయులకు అప్పగించాడు. ఈ విషయం తెలిసిన డూప్లే మద్రాస్ని మళ్ళీ ఆక్రమించుకున్నాడు. ఆంగ్లేయులు కర్ణాటిక్ నవాబు అయిన అన్వరుద్దీన్కి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. కర్ణాటిక్ లేదా ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ మద్రాస్ని అప్పజెప్పమని కోరగా డూప్లే అందుకు ఒప్పుకోలేదు. 1746లో సెయింట్ థామ్ లేదా షాంతోమ్ లేదా అడయార్ నది వద్ద ఫ్రెంచ్ సైన్యాలకు మరియు ఆర్కాట్ నవాబు అయిన అన్వరుద్దీన్కి మధ్య యుద్ధం జరిగింది. ఈ 3 పేర్లు ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఎక్కువగా షాంతోమ్ అని అడుగుతాడు సెయింట్ థామ్ కంటే. షాంతోమ్ లేదా అడయార్ అనే పేర్లు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. 1746లో ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ, విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం షాంతోమ్ యుద్ధం. షాంతోమ్ యుద్ధంలో అన్వరుద్దీన్ సైన్యం మద్రాస్ని ముట్టడించగా ఫ్రెంచ్ వారు అతి తక్కువ సైన్యంతో అన్వరుద్దీన్పై విజయం సాధించారు. భారతదేశంలో మొదటి కర్ణాటిక్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు విజయం సాధించారు. కానీ ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో, ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. 1748లో ఆక్సిలా చాపెల్ సంధి లేదా ఒప్పందం ప్రకారం యూరప్ లేదా ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైంది. ఈ ఆక్సిలా చాపెల్ అనేది ఫ్రాన్స్లోని పట్టణం పేరు. మొదటి కర్ణాటిక్ యుద్ధం ఆక్సిలా చాపెల్ సంధితో ముగిసింది. దీనివల్ల ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది మరియు మొదటి కర్ణాటిక్ యుద్ధం కూడా ముగిసింది. ఈ ఒప్పందం ప్రకారం మద్రాస్ తిరిగి బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. సేమ్ ఇన్ఫర్మేషన్ టేబుల్ రూపంలో 1746 నుండి 48 వరకు జరిగింది. ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం దీనికి కారణం. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, బ్రిటిష్ సేనాని బార్నెట్ మద్రాస్ని ఆక్రమించినది డూప్లే. 1746 షాంతోమ్ లేదా అడయార్ యుద్ధంలో కర్ణాటిక్ నవాబు అన్వరుద్దీన్ ఫ్రెంచ్ సైన్యాల చేతిలో ఓటమి చెందడం. ఈ యుద్ధం ముగిసిన సంధి ఆక్సిలా చాపెల్ 1748లో. ఈ యుద్ధం ఫలితం ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు మద్రాస్ని తిరిగి పొందడం. రెండవ కర్ణాటిక్ యుద్ధం
1749-54 మధ్య. రెండవ కర్ణాటిక్ యుద్ధానికి కారణం బ్రిటిష్, ఫ్రెంచ్ వారు స్థానిక వారసత్వ తగాదాల్లో జోక్యం చేసుకోవడం. దక్షిణ భారతదేశంలో రెండు ప్రధాన రాజ్యాలైన కర్ణాటిక్ మరియు నిజాం రాజ్యాల్లో చెలరేగిన వారసత్వ తగాదాలు రెండవ కర్ణాటిక్ యుద్ధానికి కారణమయ్యాయి. కర్ణాటిక్ రాజ్యంలో నవాబ్ అన్వరుద్దీన్కి వ్యతిరేకంగా అతడి సోదరుడైన చందా సాహెబ్ తిరుగుబాటు చేశాడు. ఆంగ్లేయులు అన్వరుద్దీన్కి మద్దతునివ్వగా ఫ్రెంచ్ వారు చందా సాహెబ్కు మద్దతిచ్చారు. నిజాం రాజ్యంలో అధికారంలో ఉన్న నాజర్ జంగ్కు వ్యతిరేకంగా అతని మేనల్లుడు ముజఫర్ జంగ్ తిరుగుబాటు చేయగా ఆంగ్లేయులు నాజర్ జంగ్కి మద్దతునివ్వగా ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్కు మద్దతిచ్చారు. ఈ రెండు రాజ్యాల వారసత్వ తగాదాల్లో తలదూర్చిన ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు రెండవ కర్ణాటిక్ యుద్ధాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు తమ మాతృదేశాల అనుమతి లేకుండా రెండవ కర్ణాటిక్ యుద్ధాన్ని చేశారు. రెండవ కర్ణాటిక్ యుద్ధ సమయంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, ఆంగ్లేయుడు సాండర్స్, ఇతడు మద్రాస్ గవర్నర్. కర్ణాటిక్ లేదా ఆర్కాట్ నవాబు పదవి కోసం పోటీ పడినది అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్లు కాగా, హైదరాబాద్ నిజాం పదవి కోసం పోటీ పడిన వారు నాజర్ జంగ్ మరియు ముజఫర్ జంగ్. వీరికి మద్దతు ఇచ్చిన కంపెనీలు ఫ్రెంచ్ మరియు బ్రిటిష్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఫ్రెంచ్ వారు చందా సాహెబ్కి మరియు ముజఫర్ జంగ్కి మద్దతిచ్చారు. బ్రిటిష్ వారు అన్వరుద్దీన్కి మరియు నాజర్ జంగ్కి మద్దతునిచ్చారు. సో చాలాసార్లు చదివి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండవ కర్ణాటిక్ యుద్ధం రెండు దశల్లో జరిగింది. మొదటిది అంబోర్ యుద్ధం 1749లో, రెండవది ఆర్కాట్ యుద్ధం 1751లో. అంబోర్ యుద్ధం, ఈ యుద్ధం చందా సాహెబ్, ముజఫర్ జంగ్, డూప్లే మరియు అన్వరుద్దీన్ల మధ్య జరిగింది. 1749లో జరిగిన అంబోర్ యుద్ధంలో ఫ్రెంచ్ కూటమి కర్ణాటిక్ నవాబు అయిన అన్వరుద్దీన్ని హత్య చేశారు. అన్వరుద్దీన్ హత్య తర్వాత ప్రాణభయంతో తిరుచినాపల్లికి పారిపోయిన అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ, ఫ్రెంచ్ వారు చందా సాహెబ్ని కర్ణాటిక్ నవాబుగా, ముజఫర్ జంగ్ని దక్కన్ సుబేదార్గా ప్రకటించారు. కర్ణాటిక్ నవాబు అయిన సందర్భంగా చందా సాహెబ్ పాండిచ్చేరి చుట్టూ ఉన్న గ్రామాలను ఫ్రెంచ్ వారికి ఇచ్చాడు. ఫ్రెంచ్ వారు చందా సాహెబ్, ముజఫర్ జంగ్లు నాజర్ జంగ్పై దాడి చేసి నాజర్ జంగ్ని ఓడించారు. ఆ తర్వాత నాజర్ జంగ్ని హత్య చేయడానికి ముజఫర్ జంగ్, డూప్లేలు కర్నూలు నవాబు అయిన హిమ్మత్ ఖాన్తో కలిసి కుట్ర చేశారు. 1750లో హిమ్మత్ ఖాన్ నాజర్ జంగ్ను హత్య చేశాడు. 1751లో ముజఫర్ జంగ్ హైదరాబాద్ నిజాంగా పాండిచ్చేరిలోనే పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం, యానాం, దివిసీమ ప్రాంతాలను బహుమతిగా ఇచ్చాడు. ముజఫర్ జంగ్ డూప్లేకి కూడా చాలా ఖరీదైన బహుమానాల్ని ఇచ్చాడు. ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్కి రక్షణగా బుస్సీ అనే ఫ్రెంచ్ సేనానిని నియమించారు. 1751లో ముజఫర్ జంగ్ బుస్సీతో కలిసి పాండిచ్చేరి నుండి ఔరంగాబాద్కి వెళ్తుండగా మార్గమధ్యంలో రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి అనే గ్రామం వద్ద కడప, కర్నూలు నవాబులచే ముజఫర్ జంగ్ హత్య చేయబడ్డాడు. ముజఫర్ జంగ్ సమాధి లక్కిరెడ్డిపల్లిలో ఉంది. ఔరంగాబాద్ అనేది హైదరాబాద్ రాజ్యంలో భాగం. బుస్సీ ఔరంగాబాద్ చేరుకొని నాజర్ జంగ్ సోదరుడైన సలాబత్ జంగ్ను నిజాంగా ప్రకటించాడు. సలాబత్ జంగ్కి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య 1753లో ఔరంగాబాద్ సంధి జరిగింది. ఈ సంధి ప్రకారం సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి 4 ఉత్తర సర్కారులను బహుమతిగా ఇచ్చాడు. చికాకుల్, రాజమండ్రి, ఏలూరు మరియు ముస్తఫానగర్లను. ఈ రెండవ కర్ణాటిక్ యుద్ధంలో ఆంగ్లేయుల పాత్ర. మద్రాస్ గవర్నర్ సాండర్స్ బెంగాల్లో ఉన్న బ్రిటిష్ అధికారి అయిన రాబర్ట్ క్లైవ్ని కర్ణాటిక్ ప్రాంతానికి పంపించాడు. ఈ సమయంలో చందా సాహెబ్ తిరుచినాపల్లి ముట్టడిలో ఉన్నాడు. రాబర్ట్ క్లైవ్ తన సైనికులతో కర్ణాటిక్ రాజధాని అయిన ఆర్కాట్పై దాడి చేసి ఆర్కాట్ని ఆక్రమించాడు. చందా సాహెబ్ తన కుమారుడు రాజా సాహెబ్ను
ఆర్కాట్ పైకి యుద్ధానికి పంపించాడు. రాబర్ట్ క్లైవ్ రాజా సాహెబ్ని ఆర్ని కావేరీపాక్ యుద్ధాల్లో ఓడించి తిరుచినాపల్లిపై దాడి చేసి చందా సాహెబ్ని చంపి తిరుచినాపల్లిలో తలదాచుకున్న అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని విడిపించాడు. ఆంగ్లేయుల మద్దతుతో మహమ్మద్ అలీ ఆర్కాట్ నవాబు అయ్యాడు. ఈ విజయాల వల్ల రాబర్ట్ క్లైవ్కి ఆర్కాట్ వీరుడు అనే బిరుదు లభించింది. ఆర్ని ప్రస్తుత పేరు ఆరని. ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. సో కర్ణాటిక్ అంటే తమిళనాడు ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడి పరాజయాలను తెలుసుకున్న ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లేని ఫ్రాన్స్కి పిలిపించి గదాహోని ఫ్రెంచ్ గవర్నర్గా పంపించింది. ఫ్రెంచ్ గవర్నర్ గదాహో లేదా గార్డెన్ హ్యూ ఆంగ్లేయులతో చేసుకున్న సంధి పాండిచ్చేరి సంధి. 1754లో పాండిచ్చేరి సంధితో రెండవ కర్ణాటిక్ యుద్ధం ముగిసింది. రెండవ కర్ణాటిక్ యుద్ధంతో దక్కన్లో ఫ్రెంచ్ ప్రాబల్యం అంతరించింది. రెండవ కర్ణాటిక్ యుద్ధం టేబుల్ రూపంలో 1749 నుండి 54 మధ్య జరిగింది. హైదరాబాద్ మరియు ఆర్కాట్ రాజ్యం కోసం వారసత్వ తగాదా రావడం ఈ యుద్ధానికి కారణం. ఈ యుద్ధ సమయంలో బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్, ఫ్రెంచ్ గవర్నర్స్ డూప్లే మరియు గదాహో లేదా గార్డెన్ హ్యూ. రెండవ కర్ణాటిక్ యుద్ధంలో బ్రిటిష్ మద్దతు నాజర్ జంగ్ అన్వరుద్దీన్కి ఉంది. ఫ్రెంచ్ మద్దతునిచ్చినది ముజఫర్ జంగ్ మరియు చందా సాహెబ్లకు. రెండవ కర్ణాటిక్ యుద్ధం 1754లో పాండిచ్చేరి సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్ మరియు కర్ణాటిక్ నవాబు అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీ. రెండవ కర్ణాటిక్ యుద్ధం ఫలితం కర్ణాటిక్లో అంటే దక్కన్ ప్రాంతంలో ఫ్రెంచి ప్రాబల్యం అంతరించింది. రెండవ కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం అంబూర్ యుద్ధం. ఈ యుద్ధ కాలం 1749. ఈ యుద్ధంలో మరణించిన కర్ణాటిక్ నవాబు అన్వరుద్దీన్. ముజఫర్ జంగ్ డూప్లేకి ఇచ్చిన బిరుదు జాఫర్ జంగ్. నాజర్ జంగ్ని కాల్చి చంపినది కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్. ముజఫర్ జంగ్ని కూడా చంపినది కడప కర్నూలు నవాబులు. ముజఫర్ జంగ్ని చంపిన ప్రదేశం లక్కిరెడ్డిపల్లి, ఇది రాయచోటిలో ఉంది. రెండవ కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఆర్కాట్ యుద్ధం. ఈ యుద్ధ కాలం 1751లో జరిగింది. మద్రాస్ గవర్నర్ సాండర్స్ ఆర్కాట్ని ఆక్రమించే బాధ్యతని రాబర్ట్ క్లైవ్కి అప్పగించాడు. ఆర్కాట్ ముట్టడిలో భాగంగా జరిగిన యుద్ధాలు ఆర్ని మరియు కావేరీపాక్. ఆర్ని యుద్ధం 1751లో, కావేరీపాక్ 1752లో జరిగింది. కావేరీ ఆర్ని యుద్ధాల్లో మరణించినది చందా సాహెబ్. చందా సాహెబ్ని వధించినది రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ బిరుదు ఆర్కాట్ వీరుడు. మూడవ కర్ణాటిక్ యుద్ధం 1756 నుండి 63 మధ్య. దీనికి ముఖ్య కారణం ఐరోపాలోని సప్తవర్ష సంగ్రామం అంటే 7 years వార్. సప్త అంటే 7, వర్ష అంటే సంవత్సరం, వార్ అంటే సంగ్రామం. ఈ యుద్ధం 7 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధ ప్రభావం భారతదేశంలోని ఇంగ్లీష్, ఫ్రెంచ్ వారిపై పడింది. మూడవ కర్ణాటిక్ యుద్ధ సమయంలో పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ గవర్నర్ థామస్ ఆర్థర్ కౌంట్ డి లాలీ ఈ యుద్ధ బాధ్యతను ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్కి అప్పగించారు. రాబర్ట్ క్లైవ్ ఆంగ్లేయుల సైన్యాన్ని సర్ ఐర్కూట్ నాయకత్వంలో ఒక సైన్యాన్ని, ఫోర్ట్ నాయకత్వంలో ఒక సైన్యాన్ని విభజించాడు. ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ కౌంట్ డి లాలీ హైదరాబాద్లో ఉన్న బుస్సీని పిలిపించి బ్రిటిష్ స్థావరాలపైన దాడి చేశాడు. కౌంట్ డి లాలీ కడలూరులోని సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించాడు, కానీ మద్రాస్ని ఆక్రమించలేకపోయాడు. సో ఇతనికి నౌకాబలం లేదు. బ్రిటిష్ వారి దగ్గర నౌకాబలం ఉంది, ఫ్రెంచ్ వారికి లేకపోవడం వల్ల ఈ మద్రాస్ని ఆక్రమించలేకపోయాడు. సర్ ఐర్కూట్ బుస్సీ మరియు కౌంట్ డి లాలీలను వందవాసి యుద్ధంలో ఓడించాడు. ఈ యుద్ధం చాలా ఇంపార్టెంట్. ఆంగ్లేయులు కౌంట్ డి లాలీని బంధించి ఐరోపాకు పంపించారు. ఇతను ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళాక ఫ్రాన్స్లో దేశద్రోహం నేరంపై కౌంట్ డి లాలీని ఉరితీశారు. భారతదేశంలో ఫ్రెంచ్ వారు
పూర్తిగా పతనం అయిన యుద్ధం మూడవ కర్ణాటిక్ యుద్ధం. కర్ణాటిక్ యుద్ధాల్లో ఫ్రెంచ్ వారు పూర్తిగా పతనం అయిన యుద్ధం వందవాసి యుద్ధం 1760. మూడవ కర్ణాటిక్ యుద్ధంలో గెలిచినది ఆంగ్లేయులు. 1763లో ప్యారిస్ ఒప్పందంతో యూరప్లో సప్తవర్ష సంగ్రామం లేదా యుద్ధాలు అంతమయ్యాయి. మూడవ కర్ణాటిక్ యుద్ధం కూడా ప్యారిస్ ఒప్పందంతో ముగిసింది. ప్యారిస్ సంధి ప్రకారం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీపై ఆంగ్లేయులు ఆంక్షలు విధించారు. ఫ్రెంచ్ వారు భారత్లో వ్యాపారం మినహా ఆయుధాల సేకరణ, యుద్ధాలు చేయకూడదు. వీరు పాండిచ్చేరికే పరిమితం కావాలి. ఫ్రెంచ్ వారు 1954లో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని భారతదేశానికి అప్పగించారు. మూడవ కర్ణాటిక్ యుద్ధం టేబుల్ రూపంలో 1756 నుండి 63 మధ్య జరిగింది. మూడవ కర్ణాటిక్ యుద్ధానికి ముఖ్య కారణం ఐరోపాలోని సప్తవర్ష సంగ్రామం. మూడవ కర్ణాటిక్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధికారి సర్ ఐర్కోట్ చాలా ఇంపార్టెంట్. మూడవ కర్ణాటిక్ యుద్ధం ఈ పేరు గుర్తుపెట్టుకోండి. 1758లో పోర్ట్ డేవిడ్ కోటని ఆక్రమించినది కౌంట్ డి లాలీ. ఆంగ్లేయులచే ఓడిపోయిన ఫ్రెంచ్ వారు కౌంట్ డి లాలీ మరియు బుస్సీ. మూడవ కర్ణాటిక్ యుద్ధంలో విజేత ఆంగ్లేయులు. మూడవ కర్ణాటిక్ యుద్ధం ప్యారిస్ సంధి లేదా ప్యారిస్ ఒప్పందంతో 1763లో ముగిసింది. మూడవ కర్ణాటిక్ యుద్ధ ఫలితం భారత్లో ఫ్రెంచ్ ప్రాబల్యం అంతం. వందవాసి యుద్ధం 1760 జనవరిలో జరిగింది. బ్రిటిష్ సైన్యాధికారి సర్ ఐర్కోట్, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ కౌంట్ డి లాలీ బుస్సీలని ఓడించినది సర్ ఐర్కోట్. కర్ణాటిక్ యుద్ధాల్లో భాగంగా జరిగిన వందవాసి యుద్ధంలో భారతదేశంలో ఫ్రెంచ్ ప్రాబల్యం పూర్తిగా అంతమైంది. సో భారతదేశంలో యూరోపియన్ల వర్తక స్థావరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడండి. శాంపిల్ ఫైల్స్ ఉన్నాయి.